ఇక డీటెయిల్స్ చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో ఒకేసారి 12 ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపులు కాల్స్ రావడంతో కలకలం రేగింది. సదరు స్కూళ్లకు బాంబు బెదిరింపులతో కూడిన మెయిల్స్ వచ్చాయి. దాంతో ఆయా స్కూల్స్ యాజమాన్యాలు పోలీసులు సంప్రదించాయి. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే పాఠశాలలను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్తో సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్, సాకేత్, ద్వారకా, మయూర్ విహార్, చాణక్యపురి, నోయిడాలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఈమెయిల్ వచ్చింది. వీటిలో కొన్ని పాఠశాలలో ఇవాళ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కానీ బెదిరింపుల కారణంగా పరీక్షలను మధ్యలోనే ఆపేసిన విద్యార్థులు ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలల ప్రాంగణాల్లో పోలీసులు బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని సమాచారం. ఇక బెదిరింపులతో కూడిన మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనేది తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా ఈమెయిల్ ఐపీ అడ్రస్ ను బట్టి విదేశాల నుంచి వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఒకే వ్యక్తి వీటిని చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇలాగే ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్పుడు కూడా పోలీసులు సోదాలు చేయక ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఢిల్లీలోని 12 స్కూల్స్ కి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి అనే కోణంలో పోలీసులు ఏమైనా దర్యాప్తు చేస్తున్నారంటారా? సుజాత, ఢిల్లీ తర్వాత నోయిడాలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం జరిగింది. దీంతో విద్యా సంస్థలన్నీ కూడా మూసివేశారు. అయితే ఈ జాబితాలో ప్రధానంగా మనం గమనిస్తే ఢిల్లీ మయూర్ విహార్ లోని మదర్ మేరీ స్కూల్, అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలాగే డిఐవి పబ్లిక్ స్కూల్, అలాగే సంస్కృతి స్కూల్, తర్వాత అమ్యూనిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే ఈ స్కూల్స్ కు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో బాంబు స్క్వాడ్ కూడా తనిఖీ చేయడం జరుగుతా ఉంది. అయితే ఈ మెయిల్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు విదేశాల నుంచి వచ్చాయని చెప్పి అన్న విషయాన్ని, తర్వాత ఐపీ అడ్రస్ కూడా ఇప్పటికే ట్రాక్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేసినప్పుడు అలా ఎలాంటి బాంబులు లేవని చెప్పని కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ బాంబ్ కాల్ థ్రెడ్ ఏమైతుందో ఓన్లీ స్కూల్స్ ని, తర్వాత పెద్ద పెద్ద స్కూల్స్ టార్గెట్ చేసుకుని వచ్చిన మెయిల్స్ కాబట్టి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్ని స్కూళ్లను మూసివేసి ప్రస్తుతం బాంబింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంటే అటెన్షన్ డైవర్షన్, ఒకసారి పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగేటప్పుడు కొన్ని ఇలాంటి థ్రెడ్లు అంటే మెయిల్ ద్వారా, తర్వాత ఫోన్ కాల్స్ ద్వారా థ్రెడ్ ఇచ్చేసి బాంబ్ బ్లాస్ట్ చేసిన సందర్భాలు గతం ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు ఇప్పటికే ఢిల్లీ తర్వాత నోయిడా పోలీసులు అప్రమత్తమయ్యే తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది ఈ మెయిల్స్ అన్న దాని మీద ఐపీ ఆధారంగా విదేశాల నుంచి వచ్చిందన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం పోలీసులు, తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా పరిస్థితి మొత్తం మీద నోయిడా తర్వాత ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగిస్తా ఉన్నారు. సుజాత, ఇన్నారెడ్డి, అలాగే కొన్ని స్కూల్స్ లో విద్యార్థులు కూడా ఇంటికి పంపించినట్టుగా తెలుస్తోంది. మరికొన్ని స్కూల్స్ లో పరీక్షలు కూడా మధ్యలో ఆపేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా పోలీసులు ఆ స్కూల్స్ లో దర్యాప్తు ఏమైనా చేస్తున్నారంటారు? అప్పటికి బాంబ్ స్క్వాడ్ తో విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కూడా ముమ్మరంగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఏంటి? సుజాత, ఎప్పుడైతే ఢిల్లీ నోయిడాలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం మనం అప్సరా ఢిల్లీ జాబితాలో ఉన్న ఆ స్కూల్స్ చూస్తూ అన్ని కూడా ప్రముఖుల పిల్లలు చదువుకునే స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్, తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఇది టార్గెటెడ్ గా ఈ థ్రెడ్ అనేది పంపించారు. తర్వాత హెచ్చరికలాగా మనం హెచ్చరికలాగా చూసుకోవచ్చు. తర్వాత నిజంగానే బాంబు పెట్టే అవకాశం లేకపోతే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా పూర్తి స్థాయిలో ప్రస్తుతం మాత్రం తనిఖీలు కొనసాగిస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఈ బాంబు థ్రెడ్ మెయిల్స్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా స్కూల్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు కూడా క్యాన్సిల్ చేసి పిల్లల్ని ఇంటికి పంపించిన తర్వాత స్కూల్స్ మూసివేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే ఈ స్కూల్స్ కావచ్చు, స్కూల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనుమానాస్పదంగా ఉన్న కొంతమందిని అదుపులో తీసుకోవడం, తర్వాత చుట్టుపక్కల ఉన్న ఐపీ అడ్రస్ ట్రాక్ చేయడం, తర్వాత ఎక్కడి నుంచి అయితే ఈ బాంబ్ కాల్స్ వచ్చాయో బాంబ్ కాల్స్ వచ్చిన ప్రాంతాల్లో అన్ని కూడా విదేశాల నుంచి వచ్చినట్టు గుర్తించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది టార్గెటెడ్ గా కావాలని చేసిన థ్రెడ్ లేకపోతే నిజంగానే ఉన్నాయని చెప్పన్న నేపథ్యంలో పూర్తిస్థాయి తనిఖీలు అంటే ఢిల్లీ కావచ్చు, నోయిడా కావచ్చు, రెండు ప్రాంతాల్లో పూర్తిస్థాయి తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. దీంట్లో ఇప్పటికీ కొన్ని సస్పెక్ట్ ఐపీ అడ్రస్ సస్పెక్ట్ మెంబర్స్ కూడా పట్టుకుని తెలుస్తా ఉంది. మరి దీని మీద మరి కాసేపు పూర్తి సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. స్కూల్స్ టార్గెట్ గా వచ్చిన మెయిల్స్, అది కూడా ఒక్కసారిగా ఇన్ని స్కూల్స్ టార్గెట్ చేసుకుని పంపించిన మెయిల్స్ కాబట్టి ఖచ్చితంగా ఏదో
పకడ్బందీ ప్లాన్ తోటి అంటే మనం చెప్పిన గతంలోనే అటెన్షన్ డైవర్షన్ లాగా ఏదన్నా కావాలని చెప్పని చేస్తున్నారా, లేకపోతే ఎందుకు ఈ రకంగా వాళ్ళు స్కూల్ టార్గెట్ చేసుకుని ఈమెయిల్స్ పంపించే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.